అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో న్యూ ఇయర్ కోసం మా సొసైటీ అంతా డెకరేట్ చేస్తారు. తర్వాత ఇంట్లో నేను చికెన్ బిర్యానీ చేశాను అండ్ మటన్ కర్రీ చేశాను. సో వీటి టేస్ట్ చాలా అద్భుతంగా ఉందండి. ఎప్పుడైనా ఎలా చేశానో చూపిస్తాను. ఈరోజు మాత్రం చూపించలేను, ఎందుకంటే రాత్రి అవుతుంది, సాయంత్రం 6:30 అయింది. సో ఇక్కడ మొత్తం డెకరేట్ చేస్తారు. మాకు ఇలా ఉంటాయన్నమాట, టెంట్స్ లాగా ఉంటాయి. సో అక్కడ మనం కూర్చోవచ్చు కాసేపు. సో వాటిని కూడా ఫుల్ ఇలా డెకరేట్ చేశారండి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ పెడతారంట. ఇంకా ముందుకు వస్తే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందండి. సో పిల్లల కోసం అని, ఎందుకంటే మా సొసైటీలో చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఉండదన్నమాట. మ్యాక్సిమం వాటర్ లేకుండానే చూసుకుంటారు. ఎప్పుడైనా ఒకేషనల్లీ వాటర్ వేస్తారనమాట, అంతే. సో ఇలా చైర్స్ అరేంజ్ చేశారు. ఈ స్విమ్మింగ్ పూల్ అంతా డెకరేట్ చేశారు, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ లోపలే మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. రాత్రి భోజనాలు అయిపోయాయి. టైం 9:30 అయింది. అందరూ ఇక్కడ గ్యాదర్ అయిపోయారు. సో నేను కూడా వచ్చేసాను. 10 అయిపోతుందిలేండి ఇంచుమించు. సో నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ నిల్చున్నారు. సరే రా నువ్వు కూడాను, లెట్స్ సెలబ్రేట్ న్యూ ఇయర్ అని చెప్పారనమాట. సో నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం, ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఇంతవరకు నా లైఫ్లో జరిగింది. ఇదే ఫస్ట్ టైం బయట వాళ్ళతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. And a happy new year. And I say and a happy new year. Merry Christmas, Merry Christmas, Merry Christmas, and a happy new year. ఇక్కడ పానీపూరి, మోమోస్ అండ్ బజ్జీలు, సమోసాలు పెట్టారండి. అందరూ బాగా కానించేశారు. సో నేనైతే తినలేదు, ఎందుకు అంటే ఇంట్లో ఆల్రెడీ నేను స్పెషల్స్ చేసేసాను కదా. సో ఇక్కడ మాజా కూడా ఇస్తున్నారంట. బాగుందా అంటే బాగానే ఉంది, మాజాలో ఏముంది అని అంటున్నారనమాట. సో ఇలా అందరూ ఫొటోస్ కూడా క్లిక్ చేసుకున్నాము, ఎందుకంటే 2023కి అవే లాస్ట్ ఫొటోస్ కదా, అందుకని అనమాట. సో ఒకసారి అందరూ ఫొటోస్ తీసేసుకుందాము అని చెప్పి చక్క ఫొటోస్ తీసేసుకున్నాము. ఇక్కడ గ్యాదర్ అయ్యాము స్విమ్మింగ్ పూల్లో. ఎందుకు అంటే ఇక్కడ కేక్ కటింగ్ ఉందండి. ఇదిగో చూసారా, భారీ కేక్ వచ్చేసింది. సో ఇదిగో కేక్, పైనాపిల్ ఫ్లేవర్ అండి. అసలు అద్దరిపోయింది అనమాట కేక్. చూసారు కదా ఎలా ఎగబడిపోతున్నారో పిల్లలు, మాకు కావాలని తెగ ఎగబడిపోతున్నారు. సో ఆ తర్వాత ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా వేశారండి, చాలా బాగుంది. క్యాంప్ ఫైర్ వేసిన తర్వాత ఇంకా క్రాకర్స్ కూడా కాల్చారు. సో క్రాకర్స్ కూడా అద్దరిపోయాయి. ఈలోగా మేము డ్యాన్స్ మొదలు పెట్టేసాం అనమాట. సో నేను చెప్పాను, మీరు కాసేపు డ్యాన్స్ వేయండి, నేను చిన్నగా వీడియో తీసి మళ్ళీ నేను జాయిన్ అవుతాను, మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి అని చెప్పాను అనమాట. సో ఇక్కడ స్టార్ట్ చేశారు నా ఫ్రెండ్స్ అందరూ. అందరికీ కాస్త మొహమాటంగా ఉంది. నువ్వు చేయి అంటే నువ్వు చేయి అనుకుంటూ ఇలా మొదలు పెడుతూ ఉంటే ఈ ఆంటీ మొదలు పెట్టేశారు, చూసారు కదా. సో ఇదిగోండి క్యాంప్ ఫైర్ కర్రలన్నీ ఫటాఫట కాలిపోయాయండి, చాలా ఫాస్ట్గా కాలిపోయాయి.
సో ఈ రకంగా మేము న్యూ ఇయర్ని ఆహ్వానించేసాం. వెల్కమ్ టు 2024, హ్యాపీ న్యూ ఇయర్. సో ఇంకా అంతా అయిపోయింది. ఇక అందరూ ఫొటోస్ తీసేసుకున్నాము, లాస్ట్లో తీసేసుకొని డిస్పర్స్ అయిపోయాము. తెల్లవారింది, ఇక గుడికి వెళ్దాము. న్యూ ఇయర్లో ఫస్ట్ డే దేవుణ్ణి దర్శించుకొని ఇక నా విన్నపాలను మొదలుపెట్టానండి. ఎందుకు అంటే 2023లో నేను కొంతమందికి తెలిసాను, ఇక 24లో చాలా ఎక్కువ మందికి నా కష్టం తెలియాలి, నా యూట్యూబ్ ఛానల్ గురించి తెలియాలి, ఇక దేవుడు నన్ను దీవించాలి, నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి, ఎక్కువ వ్యూస్ రావాలి అని కోరుకున్నాను. ఎందుకు అంటే ఈ కష్టం అంతా మొత్తం అందరికీ తెలియాలి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అందరూ నా ఛానల్ని చూడాలి అనే కదా. సో అందుకనే అనమాట. సో ఇక్కడ చూస్తే ఒక పెద్ద దంపతులు చక్కగా కళ్యాణం చేయించుకుంటున్నారండి. అసలు చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్నాం అనమాట. అంటే మేమున్న దగ్గర ఇదే ఫేమస్. చూడండి చాలా అందంగా అలంకరించారు. ఆ తర్వాత వినాయకుడి గుడికి వచ్చాము, వినాయకుడిని కూడా ప్రార్థించేసుకున్నాము. ఆ తర్వాత శివుణ్ణి ప్రార్థించేసుకున్నాం. ఇంతేనండి నా వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాన్.